నమస్తే సార్. నమస్తే వర్మ సార్, జిల్లాలపై హైడ్రామా, ఏడుపులు ఎత్తుగడల. అదే ఇంతవరకు ఎవరు ఒక మంత్రి ఏడవటం లాంటి పరిణామాలు ఎక్కడ చూడలేదు. ఎందుకు ఇంత సెంటిమెంటల్ డ్రామా కాకపోతే సెంటిమెంటల్ డ్రామా అంటారు. ఆయనకు నిజంగానే ఆయన ఏడ్చుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కావాల్సింది పరిపాలన, దానికి సంబంధించిన స్పష్టతతో నిర్ణయాలు తీసుకోవటం, అందరినీ కలుపుకొని రావటం తప్ప ఏడవటము, ఏడిపించటము, లేదా చంద్రబాబు నాయుడు గారు ఓదార్చారు, ముఖ్యమంత్రి ప్రత్యేకించి పిలిచి. అసలు నిన్నంతా జిల్లాల దీనికంటే రాంప్రసాద్ రెడ్డి చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు, ముఖ్యమంత్రి గారు ఓదార్చారు. ఆ జిల్లా కేంద్రాన్ని, అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేట నుంచి మదనపల్లికి మార్చినప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి రాయచోటి నుంచి అక్కడికి మార్చినప్పటికీ కూడా అభివృద్ధికి అన్ని విధాలా నేను చూస్తానని ముఖ్యమంత్రి ఇదే డైలాగ్ అండి పొద్దున మధ్యాహ్నం నుంచి మంత్రివర్గం అయినప్పటి నుంచి. అదేమన్నా ఒక పరిపాలన ప్రత్యామ్నాయం అవుతుంది. అది నిన్న జిల్లాలను పెంచుతామన్నారు. మొదట అన్నమయ్య జిల్లా మదనపల్లిని 3 వీటితో డివిజన్స్తో ఏర్పాటు చేస్తామన్నారు. తీరా అన్నమయ్యను మార్చకుండా జిల్లా కేంద్రాన్ని మార్చారు రాయచోటి నుంచి మదనపల్లికి. మదనపల్లి ముఖ్యమైనది, అంతకుముందు నుంచి అది ఒక కొరతనండి, ఒక ఫిర్యాదు అనేది ఉంది. రెండవది చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనకు చాలా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వివాదంలో కూడా మదనపల్లి ఆ ప్రాంతం ఒక కీలకమైనటువంటి భూమికగా అక్కడ ఉంటుంది. ఈ కారణాలు ఈ రెండవది ఇటువైపున వస్తే కనుక ఇది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనకు చాలా దగ్గరగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి చాలా వీళ్ళకి చాలా ముఖ్యమైనది. కాబట్టి రాజకీయంగా చాలా సున్నితమైన కీలకమైనటువంటి ప్రాంతం. చివరకు తర్జన భర్జనలు పడి మనం జిల్లా పేరు మార్చొద్దు, జిల్లాను మార్చొద్దు, రాజధాని మటుకు మారుద్దాము, జిల్లా రాజధాని కేంద్ర జిల్లా పట్టణాన్ని. సో అది మదనపల్లికి మారుస్తున్నాం అన్నారు. సహజంగా ఇక్కడ రెండేమొచ్చాయంటే నేను అప్పుడు మీద మాట్లాడా, దీని మీద రకరకాలుగా వస్తున్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఒక అఖిలపక్షము స్థానికంగానో ప్రజాభిప్రాయము చేస్తే బాగుండేది. మంత్రుల ఉపసంఘమేమో మాకు చాలా వచ్చాయి అంటుంది, వాళ్ళేమో 2-3 సార్లు చెప్పారు. అయిన తర్వాత కూడా రాంప్రసాద్ రెడ్డి జిల్లా స్థానిక శాసనసభ్యుడు ఆయన రాయచోటికి, ఆయన చాలా భరోసా ఇచ్చి ప్రతిజ్ఞలు చేసి సవాళ్ళు చేసి నేను రాజీనామా చేస్తానన్న స్థాయిలో మాట్లాడారు. నిజానికి సమిష్టి నిర్ణయం అయినప్పుడు అలా చేసి ఉండకూడదు కదా, అవన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మరి మారింది అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే రాబోదని తెలిసి చెప్పారా, లేకపోతే అప్పుడు అవగాహన ఇచ్చి ఏది ఇస్తున్నామని నమ్మకం కలిగి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రచారం సమయంలో రాయచోటి ప్రజలు ఏమీ దిగులు పడక్కర్లేదు, మేమేం మార్చమన్న పద్ధతులు కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక తీవ్రమైన అక్కడ సమస్యగా మారిన మాట మట్టుకు నిజం. దీని మీద శ్రీకాంత్ రెడ్డి అయితే కనుక మా మీద రాజకీయ కక్షతోనే మీరు ఇవన్నీ చేశారని చెప్తున్నారు. మంత్రి పదవి కోసం ఆయన రాంప్రసాద్ రెడ్డి ఈ జిల్లాకు లేకపోతే ఈ పట్టణానికి అన్యాయం చేశాడు, నియోజకవర్గానికి అని అవతల వాళ్ళు చెప్తున్నారు. ఇది నడుస్తుంది. త్యాగం చేశాడు శ్రీకాంత్ రెడ్డి, ఈయనేమో దీన్ని త్యాగం చేశాడని. ఏదైతేనేమో ఒకటి అర్థమవుతుంది, మనం విజన్లో వీటి గురించి చాలా మాట్లాడుతున్నాం, కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా స్పష్టత లేకుండా ఎందుకు చివరిదాకా ఉన్నామనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఒక విషయంలో అయితే కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా చెప్పుకోవాలి కదా. దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు, అందులో 3 సార్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులు వీళ్ళు చేశారు. జిల్లాలను పెంచి పునర్వ్యవస్థీకరణ చేసి ఒక వికేంద్రీకరణ అనేది తీసుకొచ్చారు. అందులో చాలా లోపాలు ఉన్నాయి, జిల్లా కేంద్రాలు ఏర్పడలేదు, ఇదంతా నిజమే. ఆ చంద్రబాబు నాయుడు కూడా కుప్పం ఒక ఇది ఏర్పాటు చేయమని అప్పుడు అభ్యర్థించారు ప్రతిపక్ష నాయకుడుగా. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అప్పుడున్న తప్పులు మేము దిద్దుతామన్నప్పుడు కొత్త తప్పులు చేయకూడదు కదా. ఎందుకు ఈ పొరపాట్లు లేదా ఎందుకు ఈ తడబాట్లు వచ్చాయి, ఆ తర్వాత ఏడుపు దాకా ఎందుకు వచ్చింది, హామీలు ఇచ్చి ఎలా చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇంకా రెండవది, ఇంతకుముందు ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతాన్ని మినహాయించి ఎన్టీఆర్ జిల్లా పెట్టారు. ఇప్పుడు పోలవరం జిల్లా 3వదిగా వస్తుంది అంటున్నారు. పోలవరం లేకుండా పోలవరం జిల్లా ఏర్పడుతుంది. అంటే ఎన్టీఆర్ పుట్టిన చోటు లేకుండా ఎన్టీఆర్ జిల్లా ఏర్పడుతుంది, పోలవరం ఏర్పడుతుంది. ఇప్పుడు అన్నమయ్య దానికి కూడా అదే, అన్నమయ్య ఇక్కడ కాబట్టి ఇక్కడే పెట్టాలి అంటే అన్నమయ్య లాంటి వాళ్ళ పేర్లు ఎక్కడైనా పెట్టవచ్చు, అది సమస్య కాదు. కానీ దీని మీద రాజకీయ హైడ్రామా చేయడం వల్ల ఒకరికొకరు సవాళ్ళు విసురుకోవటము, విపరీతమైన హామీలు గుప్పించడం, దానివల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది చాలా స్పష్టం. ఇది కాకుండా
రైల్వే కోడూరు వాళ్ళు అడిగారు, తిరుపతికి దగ్గరగా ఉంటారని దాన్ని తిరుపతిలో కలపటం, గూడూరు తిరుపతి వీటి మధ్య కూడా కొన్ని మార్పులు చేర్పులు, మొత్తం మీద ఉన్న 23 జిల్లాల్లో 9 తప్ప 14 జిల్లాల్లో చితక మార్పులన్నీ కూడా చేశారు. 2 కొత్త జిల్లాలు తెచ్చారు. ఇది ఇంతకంటే శాస్త్రీయంగా, ఇంతకంటే సావధానంగా అందరి అభిప్రాయాలతో జరిగి ఉంటే చాలా బాగుండేది. పోలవరం ఇప్పుడు ఉదాహరణకు పోలవరం లేకుండా పోలవరం జిల్లా ఏంటంటే పోలవరం నిర్వాసితులు వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి పోలవరం అనే పేరు పెట్టవచ్చు అని ఒక వాదన చేస్తున్నారు. ఏం చేసినా ఇవన్నీ సమగ్రమైన అధ్యయనం అయితే జరగలేదు. ఒక రాజకీయ అవసరాలు, తాత్కాలికమైన ఒత్తిళ్లు, వీటి ప్రభావం చాలా పడింది అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. ఇంక ఇది కాకుండా గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ అన్నది కూడా స్థానికంగా అక్కడ ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మేము ముందుకు పోమన్నారు. అమరావతి ఆలస్యంతో నిమిత్తం లేకుండా విజయవాడ అభివృద్ధి దెబ్బతినకుండా దానికి ఉండడానికి ఇది పనికి వస్తుంది అనుకుంటుంటే, అంతకుముందు విజయవాడలో మున్సిపాలిటీలుగా కలిపినవే మాకు సరైన జరగలేదు, ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ గ్రేటర్లో కలిపితే మరీ అన్యాయం అయిపోతామని అది ఒక ఇది వస్తుంది. తిరుపతి సరే అది టెంపుల్ సిటీ, దాన్ని అభివృద్ధి కోసం చాలా చేయాల్సి ఉంటుంది. కొంతవరకు టీటీడీ సహాయం తీసుకుందామంటే వెంటనే అది మతానికి భంగం, అదే ఒక సమస్య. కాబట్టి ఇప్పుడు తొందరగానే ఈ గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి అంశాలు, ఇట్లాంటి పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవన్నీ చేస్తే బాగుంటుంది. డివిజన్లు కూడా కొన్ని మండలాలు, డివిజన్లు కూడా కొన్ని ఏర్పాటు చేశారు. వీటన్నిటి మీద పోనీ ముందు చర్చించకపోయినా ఇప్పుడైనా కానీ ఒక పారదర్శకతో, ట్రాన్స్పరెంట్గా, కలెక్టివ్గా అందరికీ ఒక భావన కలిగించేట్టుగా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు అవే, విషయాలు అవే కాబట్టి అనవసరంగా వివిధ ప్రాంతాలు లేదా పట్టణాల మధ్యలో ఈ సమస్యలు పెంచుకోవటం మటుకు మంచిది కాదు. సార్